చేస్తే సరిపోతుంది. మీకు ఖచ్చితంగా మీకు సాయం అవుతుంది. దయచేసి గొడవలకు పోవద్దు, గలాటాలకు పోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ముందుగా ఒక్కసారి ఒకవేళ సమస్య వస్తే ఖచ్చితంగా 100 కొట్టండి. మీకు ఆ కష్టం వస్తే 100 కొట్టండి. ఎవరు కూడా మీకున్న అనారోగ్య కారణంగానో, అప్పుల కారణంగానో, లేదా ఎవరైనా ఏమైనా ఇబ్బంది అయిందనో దయచేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ మధ్యకాలంలో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అనారోగ్య కారణంగా కొంతమంది పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ సమయం ఆ ఆలోచన వచ్చిన రోజు మీరు ఎవ్వరికీ చెప్పొద్దు. నీకు ఆ ఆలోచన వచ్చిన రోజు 100 కొట్టు, లేదా 112 కొట్టు. పోలీస్ ఆయన వస్తాడు, ఎవరో ఒకరు వస్తారు, నీకు ధైర్యం చెప్తాడు, నీ కష్టాన్ని కొంత కాపాడుకుంటాడు. ఈ సమయంలో మనందరం బతికున్నాం. ఈడ అందరం ఎవరో ఒకరు కాపాడుకుంటాం. నీ కష్టాన్ని ఎంతో ఒకటి తగ్గిస్తాం. అంతా చేయలేకపోవచ్చు మనం, కానీ నీ కష్టానికి ఆ సమయంలో నేను కాపాడుకుంటాం. దయచేసి ఎవరు అట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు. గొడవలు గలాటాలు పోవద్దు. గొడవలు చేసి పోలీస్ స్టేషన్కి ఎక్కి కోర్టులకి ఎక్కి మీరు మీ బిడ్డలు ఇబ్బంది పడద్దు. ఏ సమస్య ఉన్నా కూడా మా నెంబర్లు ఎవరు గుర్తు లేకపోయినా 100 కొట్టండి, 112 కొట్టండి. ఎవరో గొడవ పెట్టండి, మీరు కూడా గొడవకు పోవద్దు. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకుంటారు అనుకుంటాము. రాబోయే రోజుల్లో ఇంకా వీటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ బండ్లైనా సరే దయచేసి రికార్డు లేని బండ్లు, లైసెన్స్ ఇవి రికార్డు లేని బండ్లు ఎవరు కూడా దయచేసి కొనొద్దు. అవన్నీ దొంగ బండ్లు. ఇంతకాలం మీకు తెలుసో తెలియక ఒకసారి తప్పు చేస్తే ఒప్పుకుంటాం, కానీ పదే ఆ తప్పులు చేస్తే మాత్రం ఇవి ఒప్పుకోబడవు.